నేను చిన్నగున్నప్పుడు మా బళ్ళే నెలకు 2 రూపాయలు పట్టుకొని పోతే 5 కిలోల బియ్యం ఇచ్చేటోళ్ళు ఉండే. నేను 5వ తరగతికి వచ్చేటాళ్లకు బియ్యం ఇచ్చుడు బంద్ పెట్టిర్రు. పాయిటీలు బువ్వ పెట్టిర్రు గవర్నమెంట్ వాళ్ళు. 10వ తరగతి వరకు పెట్టిర్రు పాయిటీలు బువ్వ. అటెంక 2 రాష్ట్రాలు వేరుపడ్డాక కూడా గట్లే అక్కడోళ్ళు ఇక్కడ ఇల్లు 2 గవర్నమెంట్ వాళ్ళు కూడా మంచినే నడిపించినాయి. కానీ ఇప్పుడు ఏపీల గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక అడుగు ముంగట్కేసిర్రు చదువుకునేటి పొల్లగాళ్లకు పాయిటీలు బువ్వ పెట్టేటి ముచ్చట్ల. చుట్టూ షెల్లెళ్ళు నడిమిట్ల చదువుల మంత్రి లోకేశం బాబు. మంత్రి సారు పోయి షెల్లెళ్ళ నడుమ కూర్చొని పాఠాలు వింటుండేమో అనుకునేరు. వాళ్ళ మంచి చెడ్డలన్నీ అరుచుకుంటుండు. చదువులు ఎట్టెట్టున్నాయి, కాలేజీల సవలతులు ఏమున్నాయి, పంతులు పాఠాలు ఎట్టెట్ట చెప్తున్నారు, యాళ్లకు కాలేజీలకు వస్తున్నారా, పాఠాలు మంచిగా అర్థమవుతున్నాయా లేదా అనేటిదంతా అరుచుకున్నాడు. 10వ తరగతి దానుకున్న బళ్ళల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు పైటీలు బువ్వ పెట్టినట్టే ఇప్పుడు ఏపీలున్న 475 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో కూడా ఇంటర్ చదువుకునేటి పొల్లగాళ్లకు పైటీలు బువ్వ పెట్టేటి కార్యాన్ని విజయవాడ పాయికాపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సాల్వ్ చేసిండు మంత్రి లోకేశం బాబు. మీరందరూ డ్రగ్స్ కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతుంది. థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు, ఫస్ట్ యాక్టర్ ఉన్నది ఎవరు వస్తాడు, తగ్గుతూ ఉంటాడు ముఖేష్. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ పెట్టుకోవాలి, మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా చేస్తుంది మాట్లాడాలి, కాపాడాలి. బాధ్యత మీకండి. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. ఆగనాట గంజాయి జోలికి పోవద్దాట, ముఖేష్ లెక్కన కావద్దాట. గిట్లా ముచ్చట్లు చెప్పుకుంటూనే గా కాలేజీలో చదువుకునేటి పొల్లగాళ్ళు అడిగిన ప్రశ్నలకు నవ్వుకుంటా సమాధానం ఇచ్చిండు. ఇగట్లా ఓ షెల్లి అడిగిన ప్రశ్నకు నవ్వుకుంటానే ఏమన్నాడో ఇన్నోజీ మంత్రి సారు. సెకండ్ ఇయర్ లాస్ట్ టైం ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 64% వచ్చింది. నా భవిష్యత్తు మీ చేతుల్లో. మీరు సరిగా చదవకపోతే నాకు మార్కులు వేస్తారు. పిల్లలు సరిగా చదవట్లేదు, మీకు మార్కులు తగ్గిస్తారు, నాకు తగ్గిస్తారు. నా భవిష్యత్తు మీ చేతుల్లో, బాగా చదవాలి. ఆగో ఇన్నరా, మీకు మార్కులు తక్కువ వస్తే చదువుల మంత్రిని అయినందుకు సీఎం సారు నాకు కోత పెడతాడు మార్కులల్లా అన్నట్టే చెప్పుకొచ్చిండు. గిట్లా పొల్లగాలను నవ్వించుకుంటా మంచి ముచ్చట్లు చెప్పిండు మంత్రి సారు. ఇక ఇక్కడ ఒక్కకానే కాదు, రాష్ట్రం అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు గవర్నమెంట్ కాలేజీలకు పోయిర్రు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యాన్ని సాల్వ్ చేసిర్రు. కొంతమంది అయితే పొల్లగాళ్ళ నడుమ కూర్చొని తిన్నారనుకో రాదు. గిట్లా ఏ మాట కామాట గింత గొప్ప ఎగురం చేసిర్రు అంటే ఏపీ సర్కారు వాళ్ళను తారీఫ్ చేయాల్సిందేనబ్బా. ఏమంటారు?